ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అద్భుతంగా ప్రతి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. ఎంతగానో నూతనమైన కృపల చేత నింపుతూ ఉన్నారు. మరి పడిపోయిన, చెదిరిపోయిన మన జీవితాలను దేవుడు బాగు చేస్తూ ఉన్నారు. మన జీవితాలు చాలా భయంకరమైన సమస్యలకి, మరి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉంది కదండి. అందరం చూస్తూ ఉన్నాం. రోజు కూడా మరి ఏదో విషయాన్ని బట్టి నిరుత్సాహం, ఏదో విషయాన్ని బట్టి బలహీనత, ఏదో విషయాన్ని బట్టి మరి ఆగిపోతూ ఉంటాం. కానీ దేవుడు అద్భుతంగా తన మాట ద్వారా మళ్ళీ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. చక్కని జీవితాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నారు. ఆయన మాట ద్వారానే మనం బ్రతుకుతూ ఉన్నాం. మరొక అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా మరి మనల్ని దేవుడు బలపరచునై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11, 12 వచనాలు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మును నోదార్చువాడును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. దుఃఖము, నిట్టూర్పు నుంచి దేవుడు విడిపించే దేవుడై ఉన్నారు. ఈ రోజున ఉదయకాల సమయంలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారా? దుఃఖం ఎప్పుడు చూసినా బ్రతుకంతా కూడా దుఃఖమే కదండి. చాలా మంది జీవితాలు ఇలాగనే ఉంటాయి. ఎప్పుడు సంతోషం ఉండదు, ఎప్పుడు చూసిన నిరుత్సాహం, ఎప్పుడు చూసిన ఏడుపే. అనుకోవచ్చు, నా బ్రతికేంటి, రోజు ఇంతేనా? మరి సంవత్సరంలో 365 రోజులు నా జీవితం ఇంకా ఎప్పటికీ బాగుపడదా, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటానా, నా జీవితం ఎప్పుడు ఇలాగనేనా అని అనుకుంటున్నారా? చూడండి, దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మును ఓదార్చువాడను. అవునండి, చూడండి, ప్రతి దాని నుంచి దేవుడు మనల్ని విడిపించి వాటి నుంచి తొలగించి దేవుడు మరి అద్భుతకరంగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో నిరుత్సాహపడుతున్నా చూడండి, మనుషులు మనల్ని చేరదీయరు. మనుషులు మనం బాగా నమ్ముకున్న వారే మనల్ని వదిలేస్తూ ఉంటారు. వారి వల్లనే కదా ఈ దుఃఖం అంతా, వారి వల్లనే కదా ఈ నిరుత్సాహం అంతా. అందుకని మనుషుల వైపు మనం చూడొద్దండి, వారిపైన ఎప్పుడు ఆధారపడద్దు. గొప్ప దేవుడు, అద్వితీయుడైన దేవుడు, ఆదరణకర్త, ఆయన ప్రతి విషయంలో ఆదరించే దేవుడై ఉన్నారు. మనల్ని ఓదార్చే దేవుడై ఉన్నారు. మనకు తోడై ఉండే దేవుడు ఉన్నారు. అందుకనే మనం ప్రతి దాంట్లో దేవుని పైనే ఆధారపడాలి. ప్రతి విషయంలో దేవుడు కృప చూపిస్తారండి. చూడండి, మనం కొద్దిసేపు మనుషుల వైపు, కొద్దిసేపు దేవుని వైపు, కొద్దిసేపు అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనుషులు అంటే ఈ లోకం అండి. లోకము ఏం చేస్తుందంటే మనల్ని ముంచి వేస్తుంది కదా. అందుకని మనము వాటిపైన ఆధారపడదు. దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు, మన దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడై ఉన్నారు. ఎన్ని సంవత్సరాల కొలది మీరు మనుషులపైన ఆధారపడుతూ, బాగా నమ్మిన వారిపైన ఆధారపడుతూ, లేకపోతే డబ్బు, హోదా, అంతస్తు, ఇంకా అన్నిటిపైన ఆధారపడుతున్నారేమో. కానీ చూడండి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ విషయంలో బాధపడుతూ ఎవరిపైన ఆధారపడుతున్నారో వారిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మీ దుఃఖాన్ని కుమ్మరించండి, మీ కన్నిటిని కుమ్మరించండి. దేవుడు ఏం చేస్తారు తెలుసా? మీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడై ఉన్నారు. ఆయన ఓదార్చి, బలపరిచి ఒక అద్భుతమైన రీతిలో జీవితాన్ని ఉంచబోతూ ఉన్నారు. ఇన్ని రోజులు మరి గర్భఫలం లేదండి, నా గర్భం తెరవబడట్లేదు. దేవుణ్ణి నమ్ముకుని కూడా దేవుని మీద ఆధారపడట్లేదు కదా. చూడండి, ప్రార్థిస్తున్నారా? ఎంతమంది ప్రార్థిస్తున్నారు? అడగండి దేవుని సన్నిధిలో. హన్నా అడిగి పొందుకుంది కదా. హన్నా జీవితం మోడుబారిన జీవితం, కానీ దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ప్రార్థించిందో, తన దుఃఖమంతా కుమ్మరించిందో, తన జీవితం అద్భుతంగా మార్చబడింది. ఈ ఉదయకాల సమయంలో హన్నా మనుషులపైన ఆధారపడలేదు కదా. అవునా? అందుకని మనం కూడా మనుషులపైన ఆధారపడద్దు. ఈ ఉదయకాల సమయంలో మనుషుల మీద ఆధారపడడం ఆపేసి, దేవా నీవే నా దిక్కయ్యా, నా గర్భాన్ని తెరవండి, నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను, ప్రార్థిస్తున్నాను, నీవు నా జీవితంలో అద్భుతము చేయగల సమర్థుడు అని.
ఆమె ఏ విషయాన్ని బట్టి వివాహ విషయంలో కావచ్చు, మరి స్పిరిచువల్ లైఫ్లో కావచ్చు, లేకపోతే పిల్లల విషయంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందులలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మరి కెరియర్ అర్థం అవ్వట్లేదేమో, ఏంటి ఎలా ఆలోచిస్తున్నారు, ఎప్పుడు ఇలానే అని మీరు అనుకుంటున్నారు. మీరు అనుకున్న కొలది నిజంగా జీవితాలనే ఉంటాయి. కానీ లేదు, నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో సమస్తాన్ని చేయగల సమర్థుడు, నా జీవితంలో ఖచ్చితంగా నా కన్నీటిని తుడిచి నా కన్నీరు నాట్యంగా మార్చే దేవుడు అని ఎప్పుడైతే ప్రార్థిస్తారో మనల్ని ఓదారుస్తూ చాలా చక్కగా ఓదారుస్తారండి. ఆమేన్. ఆయన ఓదార్పు ఎంత మరి ప్రియంగా ఉంటుందంటే, ఎంత ప్రేమ గల ఓదార్పు అంటే అది మనము నిజంగా ఎవరి దగ్గర పొందుకోలేం, అంత ఓదార్చబడతాం. దేవుని సన్నిధిలో ప్రార్థించిన కొలది సమాధానం, సంతోషం చేత నింపబడతాం. అందుకనే అందరి వైపు చూడడం ఆపేసి దేవుని వైపు చూద్దాం. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేయగల సమర్థులే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయాన్ని బట్టి దుఃఖపడుతున్నారో ప్రార్థించిన దేవుడు సహాయం చేస్తారు. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం మీ సన్నిధిలో. ప్రభా ఇదిగోండి, మేము అందరము ప్రభా ఇదిగోండి చేరి మీ సన్నిధిలో అయ్యా మా దుఃఖానంతా కుమరిస్తున్నాం. ప్రభా మేము ప్రార్థిస్తున్నాం, నీవే మా దిక్కయ్యా. మా దుఃఖము ప్రభా, మా కన్నీరు నాట్యంగా మార్చబడను గాక. ఓదార్చండి అయ్యా. ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో ఈరోజు ఉదయకాల సమయంలో మీ వాక్కు ద్వారా వారు బలము పొందుకుందురు గాక. నిజమే, మా జీవితంలో ఎవరి వల్ల మాకు సమాధానం కలగదు, నెమ్మది కలగదు అయ్యా. కేవలం మీ ద్వారానే మేము సమస్తాన్ని పొందుకుంటామయ్యా. సమాధానం చేత నింపండి. ఎంతమంది జీవితం అయితే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉందో వారిని సమాధానం చేత నింపండి. వారు కోల్పోయిందంతా సమస్తము వారి జీవితంలో ప్రభా వారు పొందుకుందురు గాక. బ్లెస్ చేయండి, కన్నీరు నాట్యంగా మార్చండి, అద్భుతం జరిగించండి. ప్రతి విషయంలో మీ కృప చూపించండి. ప్రతి ఒక్కరు ప్రార్థనతో ప్రతి కుటుంబాన్ని జీవితాన్ని కట్టుకుందురు గాక అని ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రార్థన పూర్వకంగా, ఇంకా విశ్వాసపూర్వకంగా ముందుకు సాగుతాం గాక. బ్లెస్ చేయండి, ప్రతి ఆటంకాన్ని తొలగించండి, మీరే తోడుగా ఉండమని ప్రభా. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో మీ శక్తి చేత నింపండి. మంచి ఆరోగ్యం, క్షేమాన్ని కలగచేయండి, నెమ్మదిని కలగచేయండి. మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్లను మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుకు కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.